కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు తగాదాలు లేవని సమిష్టి కృషితో ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని ఎల్లారెడ్డి జుక్కల ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు లక్ష్మీకాంతరావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని జిఆర్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేల సమక్షంలో డీసీసీ అధ్యక్షునిగా మల్లికార్జున బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తదితర నాయకులు నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపి శాల్వాలతో సత్కరించారు. కొత్తగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని, దానికోసం పార్టీలో సీనియర్ నాయకుల సలహాలు సూచనలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. రాజకీయాల్లో కొందరికి అవకాశాలు వస్తాయి, మరికొందరికి రావని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీని నమ్ముకుంటే అవకాశాలు వాటంతటవే వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ఫండమెంటల్ గా మనం బిల్డ్ చేసినప్పుడే వచ్చే 20 సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ మన అన్ని ఎలక్షన్ గెలిచే విధంగా పోవాలని చెప్పి సోదరుడు తమ్ముని డీసీసీ అధ్యక్షుని ఆ విధంగా గ్రామాల్లో వెళ్ళి ఏదైతే సంస్థాగతంగా బలోపేతం చేయాలి, ఈ 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని కోరుకుంటూ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయడం కాదు, మీరందరం కూడా సైనికులుగా పనిచేసి ప్రతి ఒక్క నాయకుడిని కలిసిపోయి వెళ్ళి 4 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందరూ బయట అనుకుంటున్నట్టుగా కామారెడ్డి జిల్లాలో ఇట్లాంటి గ్రూపులు తగాదా లేవు, ముందు ముందు ఉండవు కూడా. చెప్తున్నారు అలా నేను చెప్పేది ఏంటంటే, వయసులో కూడా అందరికంటే చిన్నవాడిని, మీ అందరి